ఫ్రెండ్స్, ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నానండి. నేను చెప్పిన ప్రాసెస్లో మటన్ కర్రీ ఒక్కసారి చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టుకున్నానండి. నేను 1 కిలో మటన్ని బాగా వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసేసానండి. ఆ వాటర్ చెమ్మ పోయేదాకా ఉడికించుకోవాలి కాబట్టి అందులోనే పసుపు ఉప్పు వేసి వేయించుకున్నానండి. నేను ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా నీట్గా మిక్స్ చేసుకున్నాను. అలాగే 3 టమాటాస్ 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి. కర్రీలోకి వాటర్ అంతా ఇంకిపోయాయి చూసారా, మనం పసుపు ఉప్పు వేసుకున్న మటన్ వాటర్ అంతా ఇంకిపోయాయి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకున్నానండి. అనదర్ ప్యాన్ పెట్టుకొని అందులో మనం పసుపు ఉప్పు వేసిన మటన్లో ఆయిల్ వేసి బాగా ఆయిల్తో వేయించుకున్నానండి. కుక్కర్లోనే ఉడికించుకోకుండా పక్కన వేయించుకున్నానండి నేను. ఆ తర్వాత ఆ మటన్ తీసేసి ఆ ప్యాన్లోనే టమాటాలు ఆనియన్ కట్ చేసి పెట్టినవి అందులో వేసి వేయించుకున్నానండి. కుక్కర్లోనే టమాటాలు ఆనియన్ మటన్ వేస్తే వేగిపోతాయి కదా, ఉడికిపోతాయి కదా అనుకోవచ్చండి. కానీ మనం సపరేట్గా పక్కన వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. అదే కాకుండా ఫ్రీగా ఇవి బాగా కుక్ అవుతాయండి. అలా మటన్ కూడా వేయించుకొని పచ్చివాసన లేకుండా నీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆ టమాటాలు ఆనియన్లోనే 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి వేయించేసుకున్నానండి. మీరు ఒకసారి చూడొచ్చు, ఇంతసేపు మనం వేయించాం కాబట్టి ఆ టమాటాలు ఆనియన్ ఎలా మగ్గిపోయాయో. టమాటా మగ్గిపోయింది కాబట్టి మనం కర్రీలోకి వేసుకోవచ్చు. అందులోనే కొంచెం కొబ్బరి పొడి అండి, హ్యాండ్ ఫుల్ ఆఫ్ తీసుకున్నానండి. నేను హ్యాండ్ ఫుల్ ఆఫ్ తీసుకొని నీట్గా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని అందులోని 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1/4 మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి నీట్గా వెయిట్ చేశానండి. నేను మిక్స్ చేసుకున్నాను నీట్గా. చూడండి ఒకసారి, మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ మీరు యాడ్ చేసుకోవచ్చండి. మటన్లో మనం ఆయిల్ వేసాం కాబట్టి నేను లైట్గా వేసుకున్నాను. ఇందులో వేసేసి నీట్గా ఫ్రై చేసేసి మనం కుక్కర్ పెట్టేసామండి. కుక్కర్లో మటన్ టమాటా పేస్ట్ అన్నీ వేసేసి నీట్గా 2 మినిట్స్ వరకు వేయించుకున్నానండి. నీట్గా టమాటా పేస్ట్ అంతా ముక్కలకి పట్టాలి కాబట్టి నీట్గా వేయించేసేసి వాటర్, మటన్ మునిగేదాకా వాటర్ వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మటన్ మసాలా ఎలా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనము వాటర్ మునిగేదాకా వేసుకోవాలండి. నేనైతే వాటర్ వేసేసాను. ఇప్పుడు చూసుకోవాలండి, సాల్ట్ కారం సరిపోయిందా లేదా చూసి యాడ్ చేసేసుకోవాలి. అలాగే కుక్కర్ విజిల్ సెట్ చేస్తాను. నీట్గా సెట్ చేసేసి 7 to 8 విజిల్స్ పెట్టానండి. బోన్స్ ఉన్నాయి కాబట్టి 7 to 8 పెట్టేసి ఉడికిచ్చేసాను. సర్వ్ చేసుకుంటే మసాలా మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా స్పైసీగా బాగా సెట్ అయిందండి. వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. డోంట్ స్కిప్ ద వీడియో అండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.